రైట్. ఇక భారత ప్రధాని ఆంధ్రప్రదేశ్ సీఎం కలలు కంటున్న వికసిత భారత్ స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా వివిధ పథకాల అమలుకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు జిల్లా కలెక్టర్ ఆనంద్తో కలిసి సమీక్ష నిర్వహించారు. భారతదేశాన్ని విశ్వగురుగా తీర్చిదిద్దే క్రమంలో అమలు చేయాల్సిన విధానాలు, వాటి ద్వారా భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మధ్య ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్స్ పెట్టాల్సినంత పెట్టకపోవటం, ఉపాధి హామీ దగ్గర కూడా ఒక 1300 కోట్ల వరకు ల్యాబ్స్ అయినాయి అనేటటువంటి మాట అందులో ఆ వార్తలో చూసాం. అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకూడదు అనేటటువంటిది మా యొక్క లక్ష్యం. అందువల్లే ఈ సమీక్షలు ఉపాధి హామీలోనే 1300 కోట్లు వారు చెప్పింది ఆ పత్రికలో చూసినప్పుడు అది లేబర్ కంపోనెంట్ అయి ఉంటుంది అనేది నా భావన. ఎందుకంటే ఇప్పటికీ నేను సమీక్ష చేసినటువంటి జిల్లాల్లో ముఖ్యంగా 1-2 జిల్లాల్లోనే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోనే 2000 కోట్ల రూపాయలు మెటీరియల్ కంపోనెంట్ ల్యాబ్స్ అయినాయి 2019-24 మధ్య. రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక 7-8 కోట్లు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇది పెద్ద ఎత్తున ఆస్తుల కల్పన కోల్పోయినటువంటి ఆ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండేదానికి మా యొక్క ప్రయత్నం. ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక స్వర్ణాంధ్రని, ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా రూపుదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ ఏదైతే ఒక సంకల్పంతో జాటారో దానిలో మమేకం చేయటము ఆంధ్రప్రదేశ్ను కూడా స్వర్ణాంధ్ర సాధించేటటువంటిది ఒక లక్ష్యంతో పనిచేయాలంటే ఏ విధంగా కూడా కేంద్రం ఇచ్చేటటువంటి నిధులు దుర్వినియోగం కాకూడదు, పక్కదారి మళ్ళకూడదు, వచ్చే ప్రతి పైసా కూడా అర్హులైనటువంటి వారి చేతికి వెళ్ళాలి.